శివం అనగా మంగళకరమైనది అని అర్థం. అనగా శివరాత్రి అనగా ఇందులో పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, పరమాత్మ అన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నవి ఈ శివరాత్రిలో. కనుక ఇవన్నిటినీ కూడా అనగా 11, మనస్సుతో కలిపి 12, పరమాత్మతో కలిపి 13, మొత్తం పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అదేవిధంగా మనస్సు, అదేవిధంగా పరమాత్మ, ఇవన్నీ కూడా మనం నిగ్రహించుకోగలిగితే, మనం ఆధీనంలో ఉంచుకోగలిగితే ఆ యొక్క భగవద్ దర్శనం అవుతుంటుంది. అందువల్ల ఈ శివరాత్రి రోజున పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలంటే మనం మనస్సును ఏకాగ్ర చిత్తం చేత ఆ యొక్క శివనామ స్మరణ చేస్తూ స్వామివారికి మరి అభిషేకము, అర్చన, ఉపవాసము, జాగరణ, శివనామ స్తోత్రం ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. భారతదేశం అంతా కూడా శైవ క్షేత్రాలతో నిండి ఉంది. అన్ని ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రాలలో ఈ మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుణ్ణి విశిష్టంగా పూజిస్తూ ఉంటాం. ఆరాధన జరుగుతూ ఉంటుంది, పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అన్ని చోట్ల అందరి గృహములయందు, అన్ని దేవాలయాలలో, ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలలో, ఆ యొక్క శైవ సంబంధ క్షేత్రాలలో ఆ యొక్క పరమేశ్వరుడికి, శివుడికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు, హోమములు, పల్లకీ సేవలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా చక్కగా ఇంటిలో శివలింగాన్ని నిలుపుకొని ఉదయం పవిత్ర స్నానాన్ని ఆచరించి మరి మన గృహమందు అనగా పూజామందిరమందు శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని చక్కగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం 6:30 నుంచి మొదలుకొని మరి స్వామివారికి రుద్రాభిషేకం, అర్చన, అదేవిధంగా ఆ రోజంతా ఉపవాసము, జాగరణ ఇవన్నీ ఉండి శివనామస్మరణ చేస్తూ ఉండాలి. తప్పనిసరిగా ఈ యొక్క మహాశివరాత్రి రోజున తదేకంగా స్వామివారిపైనే ధ్యానం చేసి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు పఠిస్తూ ఉంటారో, ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి రుద్రమంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో, ఓం త్రయంబకం యజామహే అనేటువంటి మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు, పరమశివుడు సకల భోగభాగ్యాలను ఇస్తూ ఉంటాడు. అన్ని బాధలను కూడా పటాపంచలు చేస్తూ ఉంటాడు. మరి అంతటి విశిష్టమైన రోజు ఈ యొక్క మహాశివరాత్రి. మరి ఈ రోజున ఆ యొక్క శివుడికి తప్పనిసరిగా అభిషేకములు చేయాలి. అభిషేకాలంటే ఆవు పాల చేత, పెరుగు చేత, తేనె, నెయ్యి, అదేవిధంగా మరి వివిధ రకాలైనటువంటి ద్రవ్యముల చేత అనగా ఆవు పాలు స్వామివారికి చాలా ఆ యొక్క శివలింగమునకు ఆవు పాల చేత అభిషేకం చేయడం వలన సకల సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి. పెరుగు చేత అభిషేకం చేయడం వలన బలము, ఆరోగ్యము, తేజస్సు కలుగుతూ ఉంటుంది. నెయ్యి చేత అభిషేకం చేయడం వలన ఐశ్వర్యము వస్తూ ఉంటుంది. తేనె చేత స్వామివారికి అభిషేకం చేయడం వలన తేజస్సు కలుగుతూ ఉంటుంది. శర్కర చేత అభిషేకం చేయడం వలన దుఃఖము నివారణ అవుతుంది. చెరకు రసము చేత అభిషేకం చేయడం వలన ధనవృద్ధి కలుగుతూ ఉంటుంది. భస్మోదకము చేత అభిషేకం చేయడం వలన పాపములన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అదేవిధంగా ద్రాక్ష రసము చేత అభిషేకం చేయడం వలన విజయం సంప్రాప్తం అవుతూ ఉంటుంది. రుద్రాక్ష స్నానం చేయించడం వలన ఐశ్వర్యం కలుగుతూ ఉంటుంది. ఫలోదకంతో అభిషేకం చేయడం వలన మరి శత్రుబాధ వినాశనం అవుతూ ఉంటుంది. అదేవిధంగా నేరేడు పళ్ళ చేత అభిషేకం చేయడం వలన, గంధోదకం చేత అభిషేకం చేయడం వలన, ఆమ్రరసం అనగా మామిడి పళ్ళ రసం చేత అభిషేకం చేయడం వలన సకల భోగభాగ్యాలు కలుగుతూ ఉంటాయి. గృహము, విద్య, తర్వాత అదేవిధంగా ధనము, ధాన్యము అన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా మరి స్వామివారికి
అభిషేకాది కార్యక్రమాలు, అర్చన అనగా అర్చన అంటే స్వామివారికి ప్రీతికరమైంది మారేడు దళం. మారేడు దళముతో పాటుగా మోదుగు పూలు ఆ యొక్క స్వామివారికి శివలింగమునకు అభిషేకమైన తర్వాత బిల్వములు అనగా మారేడు దళములు, మోదుగు పూలు, ఉమ్మెంత పూలు, తుమ్మి పూలు, అదేవిధంగా ఇంకా ముఖ్యమైనటువంటిది అర్కపుష్పం అంటారు, అంటే తెల్ల జిల్లేడు పూల చేత అర్చన చేయాలి. దీనివలన సకల బాధలు, సకల కష్టాలు, నష్టాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. సకల సంపదలు మనకు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా అభిషేకము అర్చన అయిన తర్వాత ఉపవాసం ఉండాలి. మొత్తం పొద్దంతా ఉదయం అంతా కూడా మరి ఆ యొక్క మహాశివరాత్రి రోజున ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి సాయంకాలం అయిన తర్వాత ఇలాంటి అర్చన అభిషేకాలు చేసి మరి ఉపవాసం అంతా అనగా పూర్తిగా ఉపవాసం అనగా స్వామివారి సన్నిధానం, స్వామివారి పైన మనస్సు ఉంచడాన్ని ఉపవాసం అంటారు. మరి అలా శక్తి మేరకు స్వామివారికి దగ్గరగా స్వామివారి నామాన్ని స్మరిస్తూ ఉపవాసం చేయాలి. అదేవిధంగా జాగరణ అనేటువంటి కార్యక్రమం. జాగరణ అంటే జాగ్రత్తగా ఉండడము, జాగరూకతతో ఉండడం అని అర్థం. అనగా మరి ఆ యొక్క లింగోద్భవ సమయం వరకు కూడా మరి జాగరణ చేసి ఆ యొక్క లింగమూర్తిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకొని ఆ యొక్క దర్శనమైన తర్వాత అభిషేకం కూడా చేసి నమో భగవతే రుద్రాయ ఓం నమః శివాయ అనేటువంటి మంత్రము చేత ఆ లింగమూర్తి పైన అభిషేకం చేసి మరి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మరి ఈ విధంగా చేయడం వలన అన్ని బాధలు తొలగిపోతూ ఉంటాయి. ఆ యొక్క పరమశివుడు సకల సంపదలను ఇస్తూ ఉంటాడు, సకల భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. అందువలన మహాశివరాత్రి అనేటువంటిది ఒక గొప్ప ఆధ్యాత్మికమైన పండుగ. మరి ఆ యొక్క పరమశివుడికి ప్రీతికరమైనటువంటి పండుగ. అందువలన ఈ యొక్క మహాశివరాత్రి నాడు ఆ పరమేశ్వరుణ్ణి మరి స్మరణ చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ శివుడు మరి బోలాశంకరుడిగా, అదేవిధంగా నీలకంఠుడిగా, అర్ధనారీశ్వరుడిగా, గంగాధరుడిగా, చంద్రశేఖరుడిగా వివిధ నామాల చేత, వివిధ రూపాల చేత పూజలు అందుకుంటున్నాడు. మరి ఆయా ప్రాంతాలలో, ఆయా క్షేత్రాలలో మరి భక్తులకు మరి వివిధ నామాల చేత ఆ యొక్క పరమశివుడు మనం దర్శనం చేసుకుంటున్నాం. మరి ఇలాంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క మహాశివరాత్రిని మనం ఆచరించడం వలన సకల సంపదలన్నీ కూడా మనకు సమకూరుతూ ఉంటాయి. ఇంకా లింగోద్భవం, మహాశివరాత్రిలో చాలా విశిష్టమైనటువంటిది లింగోద్భవ సమయం. లింగోద్భవం అనగా ఆ యొక్క స్వామివారు లింగ రూపంలో మనకు దర్శనం ఇవ్వడం. సరిగ్గా అర్ధరాత్రి సమయాన అనగా మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయం రాత్రి 11:51 నుంచి మొదలుకొని 12:15 వరకు ఇది లింగోద్భవ సమయం. ఈ సమయంలో ఆ యొక్క స్వామివారు అనగా ఆ యొక్క పరమశివుడు లింగ రూపంలో దేదీప్యమానంగా ప్రభల చేత ఆ యొక్క వెలిగిపోతుంటాడని పురాణాలు, శాస్త్రాలన్నీ చెబుతూ ఉన్నాయి. మరి అలాంటి సమయంలో ఆ దేవదేవుణ్ణి దర్శనం చేసుకోవడం అనేటువంటిది అక్కడ ఆ లింగోద్భవ సమయంలో, లింగోద్భవ సమయం అంటే రాత్రి సూర్యాస్తమయం తర్వాత 14 గడియల కాలం నుండి లింగోద్భవ సమయం అనగా రాత్రి 11:55 నుంచి 12:15 వరకు ఈ లింగోద్భవ సమయం. మరి ఈ లింగోద్భవ సమయంలో లింగమూర్తిని దర్శనం చేసుకొని అభిషేకం చేసి అర్చన చేసి మనము స్వామివారి అనుగ్రహానికి పొందడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. కనుక మరి ఈ లింగోద్భవ సమయము సందర్భంలో మరి పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క పరమశివుణ్ణి లింగోద్భవమూర్తిగా దర్శనం చేసుకొని
మనం పూజించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. మరి ముఖ్యంగా ఆ యొక్క లింగోద్భవం అనేటువంటిది మహాశివరాత్రి రోజు లింగోద్భవం అనేటువంటి సమయం చాలా పరమ పవిత్రమైనటువంటి సమయం. మరి ఈ లింగోద్భవ సమయం సరిగ్గా అర్ధరాత్రి వేళలో ఉంటుంది. అనగా రాత్రి 11:51 నుంచి మొదలుకొని 12:15 వరకు స్వామివారు లింగమూర్తిగా ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహించేటువంటి సమయం ఇది. మరి ఈ లింగోద్భవ సమయంలో ఆ యొక్క పరమశివుణ్ణి ఆరాధించడం, అభిషేకం చేయడం, అర్చన చేయడం అనేటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది. అందువల్ల మరి మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో ఆ యొక్క పరమశివుణ్ణి దర్శనం చేసుకొని ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటువంటి రుద్రమంత్రముల చేత అభిషేకం చేసినట్లయితే సకల సంపదలు సమకూరుతూ ఉంటాయి, సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. మరి అందరూ కూడా తప్పనిసరిగా మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం చేసేటప్పుడు, స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమః శివాయ అనేటువంటి రుద్ర మంత్రములను, పంచాక్షరీ మంత్రములను మరి పారాయణం చేస్తూ రుద్రాభిషేకం చేసినట్లయితే సకల సంపదలు సమకూరుతూ ఉంటాయి. ఆ యొక్క పరమశివుడు సకల బాధలను పటాపంచలు చేస్తూ ఉంటాడు. కనుక అందరూ కూడా లింగోద్భవ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకొని పంచాక్షరీ మంత్రాన్ని పఠించండి. అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా మరి ఈ శివరాత్రి రోజున పారాయణం చేయండి. మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే శివనామస్మరణ చేస్తూ ఉంటారో, ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే శివనామస్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారో, ఎవరైతే మహామృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా ఆ పరమశివుడు సకల బాధలను కూడా పటాపంచలు చేస్తూ సకల సంపదలను, సకల భోగభాగ్యాలను, సకల సౌఖ్యాలను కూడా ఇస్తూ ఉంటాడు. అందువల్ల అందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన శివనామ స్తోత్రం, శివనామ సంకీర్తన చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్ అనేటువంటి ఆ యొక్క శివనామ స్తోత్రాలను పారాయణం చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.